కేసులో నిందితులుగా ఉన్న ధనంజయ్, కృష్ణమోహన్లకు కోర్టులో స్వల్ప ఊరట దొరికింది. ఇద్దరిని స్పెషల్ కేటగిరీ ఖైదీలుగా చూడాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఏసీబీ కోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పెట్టుకున్న కొన్ని అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించింది కోర్టు. బయట భోజనం కావాలని అడిగిన అభ్యర్థనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారంలో 3 రోజుల పాటు వారిద్దరికి బయటి భోజనం ఇచ్చేందుకు అనుమతిచ్చింది. అలాగే ఇద్దరిని స్పెషల్ కేటగిరీ ఖైదీలుగా చూడాలని ఆదేశించింది. వారంలో 2 సార్లు న్యాయవాదులను కలిసేందుకు కూడా ఛాన్స్ ఇచ్చింది. ఏసీబీ కోర్టు ఆదేశాలతో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి జైల్లో సోమవారం, బుధవారం, శుక్రవారం బయట భోజనం అందనుంది. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 33 మంది నిందితులు ఉండగా ఇప్పటికే 7గురిని సిట్ అరెస్టు చేసింది. ఈ కేసులో అరెస్టుల ప్రక్రియ కొనసాగుతుందని ఇప్పటికే కోర్టుకు సిట్ నివేదిక సమర్పించింది. ఇప్పటికే 7గురు నిందితులకు ఏసీబీ కోర్టు జూన్ 3 వరకు రిమాండ్ పొడిగించింది. ఈ సందర్భంగా కేసులో దర్యాప్తు పురోగతి తెలియజేయడం లేదని నిందితుల న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో దానికి సంబంధించి కోర్టుకు వివరాలు తెలియజేయాలని సిట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు. దాంతో కోర్టుకు రిపోర్ట్ అందజేసింది సిట్.